హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్ స్పెషల్. ఇవాల్టి టాపిక్ మనం చూసుకుంటే జేఈఈ నీట్ టాపర్స్కి ఉండేటువంటి స్పెషల్ క్వాలిటీస్ ఏంటి. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. సో దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ డిజైనర్ కమ్ ఆథర్ ఎన్బివి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి. సుబ్బారావు గారు సార్ ఎలా ఉన్నారు బాగున్నా అండి. సార్? చాలా రోజులుగా చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది. జేఈఈ నీట్ టాపర్స్ ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఏంటి అనే దానికంటే ముందు మీరు 20 ఇయర్స్గా టీచింగ్ చేస్తూ ఉన్నారు, టీచింగ్ చేపిస్తూ ఉన్నారు, చెప్పిస్తున్నారు పాఠాలంతా కూడా. సో అట్లానే మీరు చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. నిజంగా ఇట్లాంటి అంటే టాపర్స్కి ఉండేటువంటి చూసి చాలా మంది విద్యార్థులు కూడా మేము టాపర్స్ కావాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఏంటి, ఏం చెప్తారు? అవునండి, మీరు చక్కగా చెప్పారు. మనం ఏమిటంటే రీసెర్చ్ అంటే పిల్లల్లో ఎటువంటి మార్పును మనం తీసుకురాగలుగుతాము, ఉమ్, పిల్లోడికి ఇప్పుడున్నటువంటి దాన్ని పూర్తిగా మనం గౌరవిస్తామండి. సమస్య ఏమవుతుందంటే విద్యా వ్యవస్థలో పిల్లవాడు ఈ స్థాయిలో ఉండాలి అని అనుకోవడం సమస్య. పిల్లలు కోరుకోవడంలో లేదు, తల్లిదండ్రులు అనుకోవడంలో. Yes. ఓకే. సో అంటే పిల్లలు ఇప్పుడున్న స్థాయిని మనం యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ స్థాయికి ఎలా తీసుకెళ్లాలనేటువంటిది మనం ఆలోచించాలి. అందుకే ఇక్కడ చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. టాపర్ చాలా మంచి క్వశ్చన్ మీరు చెప్పినటువంటిది. ఈ మిస్కన్సెప్షన్స్ ఏమిటంటే వీడికి చిన్నప్పటి నుంచి మంచి మార్కులు వస్తున్నాయి. సిబిఎస్ఈలో లేదా 10th క్లాస్ వరకు 95% మార్క్స్కి వచ్చినాయి, మా వాడు టాపర్. జేఈ నీట్లో మరి 95% వచ్చిన కొన్ని నెలలు అయ్యేటప్పటికి 95% వచ్చిన పిల్లలు ఎక్కడుంటారో, కొంతమంది ఎక్కడుంటారో తెలియదు. 75% వచ్చిన ముందుకు ఎలా వస్తారు వాళ్ళు? ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఉదయం నుంచి సాయంత్రం దాకా 10 నుంచి 14 గంటలు చదివిస్తే టాపర్ అవుతారా? రైట్, ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, లక్షల ఖర్చు పెట్టి మనం పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ అనుకున్న దాంట్లో వేస్తే టాపర్స్ అవుతారా? సో ఈ విధమైనటువంటి అందరిలో కూడా ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుందండి. ఆ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అనేటువంటిది లేకపోతే టాపర్ అనేటువంటి పిల్లలు బై బోర్న్ ఉంటారు అనేది మరొక కొంతమంది అనుకునేటువంటిది. వాడు చిన్నప్పటి నుంచి ఇది అని. ఇప్పుడు నేను చెప్పినవి ఏవి కూడా ఇవి మాత్రమే క్వాలిటీస్ కాదు. మరి ఎందుకు అంటే ఒక పెద్ద ఇన్స్టిట్యూటే తీసుకోండి, మీరు వేశారు కదా, పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకున్నారు, సేమ్ క్లాస్ ఉన్నారు, సేమ్ టీచర్స్ ఉన్నారు, వీళ్ళకి 10th సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఫైనల్గా రిజల్ట్ వచ్చేటప్పటికి ఇద్దరికి సేమ్ రిజల్ట్ లేదా కొంచెం దగ్గరగా ఉండేటువంటి రిజల్ట్ రావటానికి 100% అవకాశం ఉందా? వస్తాయా? రాకపోతే ఎందుకు రాదు? రైట్. సో ఇది కీలకమైనటువంటి పాయింట్ అన్నమాట అండి. సో నేనేమిటంటే నేను చాలా మంది సాధారణంగా ఉన్నటువంటి పిల్లలు మారినటువంటి ఆ జర్నీస్ నాకు బాగా తెలుసు, నేను దగ్గరుండి చూస్తూ ఉంటాను. సో అందుకని టాపర్స్ అనేటువంటి వాళ్ళు తయారవుతారు, వాళ్ళు పుట్టరు. సో పుట్టుకతో ఉండేటువంటి ఒక 1% ఎవరైతే ఉంటారో, అంటే ఎక్కువ గ్రాస్పింగ్ ఉంటుంది వాళ్ళకి, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, చిన్నప్పుడు ఎక్కువ మందికి ఉంటుంది. కొంతమందికి ఒక 1% లెస్ దెన్ 1% పిల్లలకు ఉంటుంది. అది నర్చర్ చేయకపోతే పోతుంది మరలా. అందుకే ఒక పిల్లవాడు మీకు ఒక క్లాస్ వరకు మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ అని ఉన్నవాడు ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి ఆ ఇంట్రెస్ట్ పోతుంది, లేదా అప్పటి వరకు ఇంట్రెస్ట్ లేనిది అక్కడి నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది. అవును సార్, అది చాలా సందర్భాల్లో మనం చూస్తాం. సో అందుకే దాని ఉద్దేశం ఏమిటంటే అక్కడ దానికి కారకం ఏమిటి? ఆ చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేటువంటిది. రైట్. సో అందుకని ఇప్పుడు మీరు జేఈ నీట్ కాంటెక్స్ట్లో మాట్లాడారు కాబట్టి చాలా మంచి సంభాషణ, ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది. నేనేమంటానంటే మోస్ట్ పర్టికులర్లీ 12th ఉన్న జేఈ నీట్ పిల్లలైతే వాళ్ళకి ఇప్పుడు ఈ 5 months ఆగస్ట్ నుండి డిసెంబర్ వరకు మధ్యలో ఉన్నటువంటిది గోల్డెన్ టైం అన్నమాట అండి. సో ఈ టైంలో శ్రద్ధ పెట్టగలిగితే, కొన్ని మార్పులు చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ టాపర్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. నేను చూసా చాలా 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 ఎగ్జాంపుల్స్. అంటే చివరి వరకు చాలా సాధారణంగా ఉండి ఐఐటీకి వెళ్ళినటువంటి పిల్లలు, వాళ్ళని తీసుకెళ్ళింది ఏమిటి? ముందు నుంచి అంటే 10th క్లాస్ నుంచి చాలా మంచి మార్కులు ఉన్నాయి, వీడు చాలా బాగా చేస్తాడు, ఈ అమ్మాయి బాగా చేస్తుంది అనుకున్నటువంటి అమ్మాయి
ఫైనల్‌గా ఎగ్జామ్‌కెళ్ళొచ్చేటప్పటికి మొత్తం పాడైనటువంటి సందర్భాలు. ఇక్కడ మనలో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి విశ్లేషణ రియల్ జర్నీస్‌ని మనం ట్రాక్ చేస్తూ ఉంటాం. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. మనకేంటంటే జనరల్‌గా చాలామంది ఏం చేస్తుంటారంటే ఇది ఇలా జరగాలంటారు. కాదు. పిల్లలు ఎందుకిలా జరిగింది అనేటువంటిది మనకి చాలా వాస్తవికమైనటువంటి సమాచారాన్ని మనకిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరడిగినట్టుగా టాపర్ ఎవరు? వాళ్ళ క్వాలిటీస్ ఏంటి? ఎట్లా ఉంటాయి? వాళ్ళ క్వాలిటీస్ ఏమిటి? నేను కొంచెం విభిన్నంగా చెప్తానండి. హ్మ్. టాపర్ ఎవరు అంటే తప్పు చేయనివాడు టాపర్ కాదు. జరిగినటువంటి తప్పును విశ్లేషించేటువంటి ధైర్యంతో దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి వాడు టాపర్ అవుతాడు. ఓకే. ది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ అండి. సో, టాపర్ ఎవరైతే ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి. ర్యాంక్స్ వచ్చినటువంటి పిల్లలు ఎవరినైనా అడగండి. ప్రేమగా అడగండి. వాళ్ళకి భయం ఉంటుంది. వాళ్ళకి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉంటుంది. కొంచెం డిగ్రీ తక్కువో, ఎక్కువో ఉంటుంది. వాళ్ళకి మార్కులు రాని సందర్భం ఉంటుంది. వాళ్ళు నెగెటివ్‌గా ఫీల్ అయినటువంటి సందర్భం ఉంటుంది. వాళ్ళకి అర్థం కానటువంటి టాపిక్స్ ఉంటాయి. సహజంగా మామూలుగా ఒక పిల్లవాడికి ఎలాగైతే ఉంటాయో, మీరు టాపర్ అనేటువంటి పేరు ఏదైతే పెట్టారో ఆ అబ్బాయికి కూడా ఇవన్నీ ఉంటాయి. హ్మ్. కానీ తేడా ఎక్కడ? వీటిని రిసీవ్ చేసుకునేటువంటి విధానంలో తేడా ఉంటుంది. ఇది ఎవ్వరూ పట్టించుకోరు. మీరు రాకపోతే మార్క్స్ రాకపోతే ఒకసారి పేరెంట్స్ నిజాయితీగా ఒకసారి ఆలోచించండి. మార్క్స్ రాకపోతే నువ్వు బాగా చదువుకోవాలి. ఇంకా బాగా చదువు. ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టు అని మీ సమాధానం. అటుపక్క నుంచి పిల్లలు లేదు ఈ వీక్ ఏదో నెక్స్ట్ వీక్ బాగా చేస్తాను. నేను కష్టపడతాను అని ఆగిపోయిందనుకోండి. ఇదంతా సర్ఫేస్ లెవెల్ అనమాట. ఓకే. ఇది సర్ఫేస్ లెవెల్. దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఇక్కడేమిటంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా? ఈ సమస్యలు ఒక పిల్లవాడికి ఏదైతే సమస్య వస్తుందో ఆ పిల్లవాడికి వచ్చేటువంటి సమస్యలు అందరికీ ఉంటాయి. కానీ వాటిని రిసీవ్ చేసుకొని వాటి మీద ఏ విధంగా యాక్ట్ చేసామనేటువంటి దాని మీద ఆధారపడి వాళ్ళు టాపరా కాదా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. సో, ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటేనండి ప్రత్యేకించి జేఈఈ నీట్‌కి సంబంధించి 11థ్‌కి ఒక రకమైనటువంటి విధానం ఉంటుంది. 12థ్ ప్రిపరేషన్‌లో ఒక రకమైనటువంటి విధానం. 11థ్ ఏంటంటే స్టార్టింగ్ నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి అక్కడ కొంత మార్క్స్ డిస్కషన్ కాకుండా వాళ్ళ యొక్క ఫోకస్ పెరుగుతుందా లేదా? అటెన్షన్ పెరుగుతుందా లేదా? దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందా లేదా? కష్టంగా ఉన్నటువంటి టాపిక్‌ని వదిలేస్తున్నామా? మనం కొంత ధైర్యంగా కొంత ఎఫర్ట్ పెట్టగలుగుతున్నారా పిల్లలు? ఇప్పుడు నేను చెప్పాను చూసారా? ఈ 3 పాయింట్లు మీరు కరెక్ట్ చేయండి. హ్మ్. వాడు ఒక 3, 4 నెలల తర్వాత ఏమవుతాడో మీరే చూస్తారు. మనం ఏమిటంటే మన డిస్కషన్ అంతా కూడా మొదటి వారం నుంచే మార్కులు తగ్గుతున్నాయి. ఈ మార్కులు మా వాడివి కాదు. మా వాడు ఎఫర్ట్ పెట్టట్లేదు అనేటువంటిది మాత్రమే మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ డిస్కషన్ జరిగిందో మీకేమవుతదంటే నేను ఇందాక చెప్పాను చూసారా? ఆ ఫోకస్ ఉందా? అటెన్షన్ ఉందా? ఇవేమి మనం చూడం. ఎప్పుడైతే మీకు ఆ నెగెటివ్ ఫీలింగ్ మీరు చుట్టుపక్కల ఇస్తున్నారో మీ ఫోకస్ తగ్గుతుందా లేదా? అవును. మీకు దాని మీద రెస్పెక్ట్ తగ్గుతుందా లేదా? దాని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందా లేదా? అప్పుడు దానికి ఏం జరుగుతున్నట్టు? వ్యతిరేక దిశలో కదా మనం ప్రయాణిస్తున్నట్టు. రైట్? అంటే నేను ఎందుకు స్పెసిఫిక్‌గా ఎందుకు చెప్తున్నానంటే 11థ్ క్లాస్‌లో చూడాల్సినటువంటివి ఇవి. ఇప్పుడు 12థ్‌కి వచ్చేటప్పటికి నేనేమంటానంటే మీ పిల్లలు టాపర్స్‌కి స్పెషల్ లక్షణాలు ఏవైతే ఉంటాయా అని మీరు ఏదైతే అడిగారో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు టాపర్ అవుతారని నేను చెప్తున్నా. రెండింటికి చాలా తేడా ఉంది. అంటే అందుకేనా సార్ స్కూల్ స్టేజ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ టైమ్ అంటారు ఈ 11th, 12thలో అని చెప్తారు గానీ ఇంత డీటెయిల్‌గా ఎవరు చెప్పరు. ఎక్కడ సరి చేసుకుంటే బావుంటుందన్న విషయంలో మీరు చాలా క్లియర్‌గా చెప్పారు. అందువల్ల ఏమిటంటే అండి నేను ఈ 12థ్‌లో ఉన్నట్లయితే హ్మ్. ఒక 3 విషయాలు చెప్తాను. హ్మ్. 1 నమ్మకం, 2 ధైర్యం, 3 నిజాయితీ. నమ్మకం, ధైర్యం, నిజాయితీ. ఎలా? ఈ 3 ఉంటే ఎందుకు టాపర్ అవుతారు? హ్మ్. అనేటువంటిది మీకు ఆబ్వియస్‌గా మీరేసేటువంటి క్వెషన్ కదా! హ్మ్. సో, మరి నమ్మకం ఏమిటి అంటే నేను సాధించాలి అనేటువంటి నమ్మకం. నేను సాధిస్తాను అనేటువంటి నమ్మకం. సో, ఇది ఎలా బలపడుతుంది? ఏ రోజుకి ఆ రోజు పొద్దుటే కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేస్తే వస్తుందా? పొద్దుటే ధ్యానం చేస్తే వస్తుందా? రైట్. ఖచ్చితంగా విజువలైజేషను, ధ్యానం కొంతవరకు మనకి ఆ పాజిటివ్ ఫోకస్‌ని ఇవ్వటానికి దోహదం చేస్తాయి. హ్మ్. కానీ ఈ నమ్మకం ఎప్పుడు మీకు కుదురుతుంది చెప్పండి ఒక్కసారి. అంటే జస్ట్ ఈ 3 ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఈ 3 పదాల్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఈ 5 నెలలు దీని ద్వారా
ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పాయింట్స్ని ట్రై చేయండి. ఆ మార్పులు మీరే గమనిస్తారు. నమ్మకం ఎలా వస్తుంది? ఏ రోజుకి ఆ రోజు పదే పదే చెప్పుకుంటే కాదండి. ఓకే. అది కొంతవరకు మన డైరెక్షన్ ఇస్తుంది. కొంతవరకు 10% అది అవసరం. రైట్? ధ్యానం చేసి ధ్యానం ఓకే. ప్రశాంతతని ఇస్తుంది. లేదా మీరు ఆధ్యాత్మికంగా చేస్తే అదొక రకమైనటువంటి కొంత పాజిటివ్ ఆ థాట్ ప్రాసెస్‌ని మీకు ఫ్రంట్ లైన్‌లో పెడుతుంది. అక్కడి వరకు ఓకే. ఓకే. కానీ మరి నమ్మకం ఎలా వస్తుంది? ఎట్లా రావాలి? అంటే మీ యాక్షనే మీ నమ్మకం అయ్యుండాలి. ఎలా? ఇప్పుడు 12థ్‌లో ఉన్నటువంటి పిల్లవాడు ఉన్నారనుకోండి. 11థ్‌లో ఏదైనా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. లేదా ఇక్కడ కొన్ని అర్థం కానివి ఉన్నాయి. నాకు తెలియనటువంటివి ఇవి నాకు ఇబ్బంది పెడుతున్నాయి అన్నారు. సో, దీని మీద కొంత ఎఫర్ట్ పెట్టారనుకుందాం. దీని మీద కొంత ఎఫర్ట్ పెట్టి దీన్ని పాజిటివ్‌గా మార్చారనుకోండి. ఆ పిల్లవాడికి ఏమొస్తుంది? నేను చేయగలను అనేటువంటి ఆ ఒక పాజిటివ్ ఫీల్ వస్తుందా? నమ్మకం రాదా? వస్తుంది నేను ఖచ్చితంగా. సో, ఈ విధంగా ఇప్పుడు 12థ్‌కి వచ్చేటప్పటికి నేను అందుకే మనం ఏంటంటే కొన్ని కోర్సెస్ కూడా పెడతాం ఇక్కడ. అంటే ఇండియాలో ఎవరు చేయరండి ఇది. నేనేమిటంటే మన దగ్గర కొంతమంది వస్తారు. సార్ నాకు టోటల్‌గా ఈ మొత్తం క్లాసెస్ కావాలి అంటారు. సో, క్లాసెస్ కావాలంటే మనకు కూడా అన్ని క్లాసెస్ ఎలాగో వచ్చాడు కాబట్టి మనం కూడా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తే వాడు ఎలాగా ఉన్నాడు కాబట్టి హ్మ్. కావాలంటున్నాడు కాబట్టి ప్రొవైడ్ చేస్తే మనకు కూడా డబ్బులు బాగానే వస్తాయి. బట్ వీ వాంట్ మనం ఏం చేస్తామంటే క్లాసెస్ అంతా కాదు. అసలు మీ పిల్లవాడికి ఇబ్బంది ఎక్కడుంది? హ్మ్. సో, ఈ 7, 8 ఏరియాల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఎనాలిసిస్ చేసిన తర్వాత 7, 8 ఏరియాల్లో ఇబ్బందుంది. ఈ 7, 8 ఏరియాల్లో ఇబ్బందుంటే అతను హెల్ప్ తీసుకొని ఆ ఇబ్బందులను అధిగమించేటువంటివి ఏమిటి ఈ 8లో? సపోజ్ ఓ 3 ఉన్నాయనుకుందాం. నేను ఈ 3కి మాత్రమే క్లాసెస్ తీసుకోమని చెప్తాను. నాకు రావాల్సినటువంటి 30% వస్తుంది. 100% ఇస్తానని వాడొచ్చినా సరే, నేను 30% తీసుకుని నన్ను ఈ 3లో నువ్వు చూస్తే, ఈ 3 నువ్వు సొంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. నువ్వు చెయ్యగలవు. అంటే ఓకే. ఈ 3 మనం ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఉంటుందండి. అది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలామంది పిల్లల్ని. కానీ దాంట్లో కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి, వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది. అదే ఫిజిక్స్‌లో మెకానిక్స్ అని, రొటేషనల్ మెకానిక్స్ అని, ఎలక్ట్రిసిటీ అని వీటిలో కాన్సెప్చువల్ స్ట్రెంత్ లేదనుకోండి, వాడు ఎన్ని సార్లు చేసినా ఆ ప్రాబ్లమ్ మట్టుకు చేస్తాడు తప్ప సొంతంగా చేయలేని పరిస్థితికొస్తారు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఇది ఇచ్చామనుకోండి, దానికి సపోర్టింగ్ చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో వాడు సొంతంగా చేసుకోగలుగుతాడు. నా ఉద్దేశ్యం ఏమిటి? మన దగ్గరికొచ్చిన పిల్లవాడు ఏం జరగాలి? వాడికి మనం చెయ్యి అందించి, ఆ కష్టంగా ఉన్నదాన్ని పాజిటివ్‌గా మార్చాలి. ఆ తరువాత అలాంటివి 2, 3 నేను సొంతంగా మార్చుకుంటాననేటువంటి నమ్మకాన్ని మనం ఇవ్వాలి. రైట్. రైట్? సో, ఇది మొదటి పాయింట్ అండి. నమ్మకం అనేటువంటి దాని గురించి నేను చెప్పా. రెండోది ధైర్యం అని నేను ఎందుకన్నాను అంటే, మనం ఎంత పని చేసినా సరే, ఎంత చేసినా సరే తప్పులు జరుగుతాయి. రైట్? అవును. సాటిలైట్ లాంచ్ చేసేటప్పుడు ఒక చిన్న ఇబ్బంది ఎదురైంది. క్యాన్సిల్ అన్నారు. ఇప్పుడు చేయట్లేదు అన్నారు. కానీ హాఫ్ ఎన్ అవర్‌లో యంగ్ టీమ్ హాఫ్ ఎన్ అవర్‌లో కరెక్ట్ చేసి దాన్ని మళ్ళా టైంకి హాఫ్ ఎన్ అవర్ లేట్‌గా తయారు చేశారు. హ్మ్. రైట్? సో, వచ్చిన దాన్ని వెంటనే కరెక్ట్ చేయగలిగారు కదా! ఇంకా అవ్వదు అనేటువంటి దాన్ని హాఫ్ ఎన్ అవర్‌లో మరి కరెక్ట్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేశారు. ఇది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 మెటా సీఈఓ ఉన్నాడు. వాళ్ళు చాలా ప్రెస్టీజియస్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్ట్స్ లాంచ్ చేసేటప్పుడు టెస్టింగ్ చేస్తా ఉంటారు లైవ్‌లో. అవును. రైట్? చేసినప్పుడు వాళ్ళు గ్లాసెస్‌ది అనుకుంటా ఫెయిల్ అయింది. రైట్? మరి ఎంత ఎలైట్ టీమ్ ఉంటుంది? వరల్డ్ వైడ్ వాచ్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రొడక్ట్ లాంచ్ చేసేటువంటి సందర్భంలో అటువంటి పెద్ద కంపెనీలో ఫెయిల్ అయిందంటే ఇది పాయింట్ నంబర్ 2. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది సహజం అని చెప్పడానికి నా ఉద్దేశం. మూడవది టెస్లా వాళ్ళు కారు రిలీజ్ చేసేటప్పుడు ఆయన మళ్ళా సేమ్ అగైన్ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఆ గ్లాస్ ఏదైతే ఉందో అది అన్‌బ్రోకెన్ అని చెప్పారు. అతని కొలీగ్ ఒక పెద్ద స్టోన్ తీసుకొని కొట్టాడు. అది పగిలింది. ఆ క్షణం చూడండి ప్రపంచం అంతా చూస్తుంది మనల్ని. ప్రపంచవ్యాప్తంగా పెద్ద బ్రెయిన్స్ ఉన్నాయి అక్కడ. అది డిజైన్ చేసిన దాంట్లో. లేదు ఇంకోసారి ట్రై చేయన్నాడు. మళ్ళీ ఇంకొకసారి ముందు గ్లాస్‌ని కొట్టాడు. మళ్ళా పగిలింది. రైట్? సో, నా ఉద్దేశ్యం ఏమిటంటే మనం ఎంత జాగ్రత్తగా చేసినా కొన్ని సందర్భాల్లో తప్పులుంటాయి. అదే లెర్నింగ్‌లో ఖచ్చితంగా వస్తాయి. మనం ఫస్ట్ టైమ్ నేర్చుకుంటున్నప్పుడు మనం స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఆ తప్పులు తెలుసుకోవడమే అది ఇంపార్టెంట్. ఇక్కడ ధైర్యం ఎందుకు కావాలన్నానంటే పిల్లలు సహజంగా ఏంటంటే ఆ తప్పుల్ని అంత ధైర్యంగా చూడరు. దాన్ని మర్చిపోతారు. దాన్ని చూడరు. అటుపక్క చూడరు. ఇది మనకి రాదులే.
ఆ! ఆ ఇదిలో ఉండదు. భయం. ఒక భయం ఉంటుంది. తెలియనటువంటి భయం. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత నిజాయితీగా అంటే ధైర్యంగా, ఆ ధైర్యంగా దాని మీద ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసాడనుకోండి. ఇది ఎందుకు జరిగింది? నేను అసలు ఆల్రెడీ దీన్ని చదివానా లేదా? అప్లై చేయలేకపోయానా? లేదా ఎగ్జామినేషన్‌లో ఉండగా నాకు ఎటువంటి ఇబ్బంది జరిగింది, ఎదురైందనేటువంటిది మీకొచ్చిందనుకోండి. వాడు వెంటనే కరెక్ట్ అవుతది గదా! ఐడెంటిఫైయింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో, అందుకని ఆ తప్పు తెలుసుకునేటువంటి ధైర్యం ఉండాలి. హ్మ్. రైట్. సో, ఇప్పుడు ఈ ధైర్యం లేకపోతే ఏంటంటే పక్కవాడితో కంపేర్ చేసి వాడెళ్ళిపోతున్నాడు నేను వెళ్ళలేననుకున్నాం. లేకపోతే నాకిక్కడ పోయింది. ఇది చదివాను అయినా పోయింది. సో, చదివినా పోయింది అంటే కరెక్షన్ తెలియజేస్తుందది. అంతే కదా! ఆ ధైర్యం గావాలి అంటున్నా. అది రెండో పాయింట్. మూడో పాయింట్ నిజాయితీ. నిజాయితీ ఎందుకన్నానంటే మీరు నమ్మకంగా మొదలుపెట్టారు. ధైర్యంగా. రైట్. ధైర్యంగా తప్పు తెలుసుకున్నారు. హ్మ్. మరిప్పుడు ధైర్యంగా తప్పు తెలుసుకున్న తర్వాత నిజాయితీగా దాని మీద యాక్షన్ ఉండాలి కదా! అంతే కదా సార్. సో, ఈ 3 పాయింట్లు మనం ఈ 5 నెలల పాటు అంటే జేఈలో, నీట్‌లో కానీ ఉన్నటువంటి పిల్లలకి ఈ 5 నెలలు ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు. డిసెంబర్ వరకు ఇది చాలా గోల్డెన్ టైమ్ అనమాట అండి. సో, ఈ 5 నెలలు వీటిని ఇన్కల్కేట్ చేయగలిగితే, వాళ్ళని హ్యాబిచ్యుయేట్ చేయగలిగితే వీటికి, హ్మ్. అది ఫిజిక్సా, కెమిస్ట్రీనా, మ్యాథ్సా, బయాలజీయా, టఫ్ టాపికా, ఈజీ టాపికా ఏది వాళ్ళని ఆపేటువంటి పరిస్థితి ఉండదు. వాడు ఖచ్చితంగా టాపర్ అవుతాడు. సో, అందుకనే నేను సో, ఇందాక మీరు అన్నట్టుగా ఐడెంటిఫై చేసేది కూడా ఇవేనా సార్? ఈ అవునండి. ప్రతి టాపర్‌లో గూడా? ఖచ్చితంగా. ఓకే. ఖచ్చితంగా. తప్పు చేయనివాడు టాపర్ కాదు. జరిగిన తప్పుని విశ్లేషించి దానికి అనుగుణంగా యాక్షన్ తీసుకునేవాడు టాపర్ అవుతాడు. కొంతమంది చాలా గంటలు గంటలు చదువుతుంటారు. కొంతమంది అసలు బుక్కే యెస్. పట్టుకున్నట్టు ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. గ్రేట్. అది ఎట్లా పాసిబుల్? కరెక్ట్. సో, గంటలు నేను ఇందాక కూడా మీకు చెప్పాను. 10-14 గంటలు. ఈళ్ళంతా ఏమిటంటే చాలా మంది గుడ్డిగా హ్మ్. ఉదయం నుంచి కొంతమంది పేరెంట్స్ చేస్తారండి నాకు కొంచెం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. మా వాడిని గర్వంగా చెప్తాడు. మా వాడిని రాత్రి 9 వరకు ఈ కాలేజ్ అయిన తర్వాత ఈ ట్యూషన్ పెట్టానండి. ఈ ట్యూషన్ అయిన తర్వాత ఇది పెట్టానండి. సిబిఎస్ఈ పెట్టానండి. తర్వాత ఈ క్లాస్ పెట్టానండి. 9 వరకు ఖాళీ లేడండి అసలు అని గర్వంగా చెప్తాడు. గుర్రానికి తాడుగట్టి మీరు గట్టిగా లాగడం వాళ్ళు కాదు. ఖచ్చితంగానండి. నేను చెప్తున్నా మీరు చందు గారు అలాంటి పిల్లలు, ఆ విధంగా ఎంగేజ్ చేసినటువంటి పిల్లలు వాళ్ళకున్న సామర్థ్యానికన్నా ఖచ్చితంగా 50% తక్కువ రిజల్ట్ వస్తుంది. వాడు ఫైనల్‌గా వెళ్ళాడా కాదా అనేటువంటిది పక్కన పెడదాం. 1000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. హ్మ్. కానీ వాడికి యాక్చువల్‌గా వాడు చేయగలిగిన విధంగా చేయగలిగితే వాడికి 100వ ర్యాంక్ వచ్చి ఉండేది. సో, ఖచ్చితంగా వాళ్ళకి నష్టమే జరుగుతుందన్నమాట అండి. నేను ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏమిటంటే 3 పాయింట్లు మీరు తీసుకొస్తే వాడి సక్సెస్ ఎవ్వరు ఆపరు. మీకు అందుకే మీకు చెప్తా అయిపోయింది ఇక్కడ అయిపోయింది. ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళు అదే రేంజ్‌లో జీవితాన్ని లీడ్ చేస్తున్నారంటే చూస్తారు కదా! మీరు మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు, చిన్నప్పటి నుంచి చదివినటువంటి వాళ్ళు. అవును. రైట్. ఎలా? ఉండరు. ఎందుకు ఉండరు? నేను అందుకే ఎస్సై నుంచి చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏమిటంటే మీకు కొత్తగా అనిపించొచ్చు. బట్ వన్స్ మీరు అడాప్ట్ చేసుకొని ఈ డైరెక్షన్‌లో మీరు ఆలోచన చేస్తే 2 అతి ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి మీకు మీ పిల్లలకి ఉన్నటువంటి రిలేషనల్ ఎక్సలెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు కంప్లెయింట్ చేయట్లే ఇప్పుడు. పేరెంట్స్‌కి మీరు కంప్లెయింట్ చెయ్యరు ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్‌లో. మీరేం చేస్తారంటే వాళ్ళకి ఏది సహాయమో, ఏది అవసరమో దాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తారు. రైట్. రెండో పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే సరైన పాయింట్స్ హ్యాబిచ్యుయేట్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఒక స్టూడెంట్‌కే కాదు కదండీ! ఏ వ్యక్తికైనా, ఏ రంగంలో ఉన్నా ఉపయోగపడతాయి కదా! సో, ఆ కరెక్షను ఎప్పుడైతే ఆ కరెక్షన్ మీద మనకి మాస్టరీ వచ్చేసిందో అప్పుడు మనల్ని ఏది ఆపలేదు. సో, ఆ విధంగా దీనికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అందుకనే నేను ఇందాక చెప్పాను చూసారా? ఇప్పుడు జేఈ నేనెందుకు పదే ఎందుకు మాట్లాడుతూ ఉంటానంటే అండి, జేఈ నీట్ పేరు చెప్పి మన 2 స్టేట్‌ల్లో ఒక 1000-1500 మంది బాగుపడుతుంటే మిగిలిన అందరూ కూడా అంటే సుమారుగా ఒక సంవత్సరంలో 2 స్టేట్స్‌లో కలిపి 3-4 లక్షల మంది పిల్లలు డీమోటివేట్ అయిపోతున్నారు. ఏది మీరన్నారు చూసారా? పొద్దున్నుంచి సాయంత్రం దాకా క్లాసులు హ్మ్. మొత్తం వాల్యూమ్ బనంగా పెట్టి ఇంక వేరేదేమీ లేకుండా చేస్తున్నప్పుడు ఒక 1000-1500 మంది మాత్రం బెనిఫిట్ పొందుతున్నారండి. ఇది ఎలా చెప్తున్నారు అంటే నేను వేరే స్టేట్స్ డేటాతో నేను కోరిలేట్ చేసి దాంతో కంపేర్ చేసి చూసినప్పుడు మెయిన్స్ లెవెల్‌లో ఒక 1000-1500 మంది పిల్లలు ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతున్నారు. మిగిలిన అందరూ కూడా మిగిలిన లక్షల మంది కూడా
దారుణంగా నష్టపోతున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ మోటివేషన్ మొత్తం నాశనం అవుతుంది. 10th అయిన తర్వాత ఎంతైతే ఇంట్రెస్ట్‌తో పిల్లలెళ్తున్నారో, ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా వాళ్ళకి తెలుసు. 5 నెలల తర్వాత ఆళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా? సంవత్సరం తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఎంత వరకు ఉంది? సార్ అట్లానే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ క్వెషన్ మీరన్నారు ఎప్పుడు ఒకేలా ఉండడు స్టూడెంట్ అనేది మైండ్ సెట్ మారుతూ ఉంటుందని. 10th వచ్చిన మార్క్స్‌ని బట్టి 11th, 12థ్‌లో వాళ్ళని 11థ్‌లో ఎస్పెషల్లీ డివైడ్ చేసేస్తూ ఉంటారు. సో, దాని గురించి ఏమైనా చెప్తారా? అది ఎంతవరకు కరెక్ట్? డివైడ్ చేయటంలో తప్పు లేదు. హ్మ్. రైట్? అంటే నేను సరిగా అర్థం చేసుకోండి. హ్మ్. తప్పుగా అర్థం చేసుకోవద్దు. డివైడ్ చేశారు. ఎందుకు డివైడ్ చేశారు? అంటే వాళ్ళ పిల్లలు హోమోజీనియస్‌గా ఉంటారు. ఉండటం వల్ల ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేటువంటి టీచర్‌కి ఈజీ అవుతుంది. అంటే ఈజీగా వాళ్ళని కమ్యూనికేట్ చేయడానికి ఈజీ అవుతుంది. హెట్రోజీనియస్‌గా ఉండేటప్పుడు ఏమవుతుందంటే, ఈ వీడి లెవెల్ వేరు, వీడి లెవెల్ వేరు ఉండేటప్పుడు, ఆ హోమోజీనియస్ టీచింగ్ ఇవ్వటానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి, మేము డివైడ్ చేసాము అన్నారనుకుందాం. అక్కడ వరకు అగ్రీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్‌లో. సెకండ్ స్టెప్‌లో ఏమిటంటేనండి, డివైడ్ చేస్తారు కదా! ఇలా చేసి, ఇప్పుడు వీళ్ళని ఈ కింద సెక్షన్‌లో ఉన్నా సరే, వీడిని పైకి తీసుకెళ్ళేటువంటి మెకానిజం మీ దగ్గర ఉందనుకోండి. ఫర్ అదే సార్ అది ఎగ్జాంపుల్. ఇంపార్టెంట్. యెస్. హ్మ్. ఫస్ట్ 3 నెలలు అలా చేశారు. ఆ మెకానిజంతో ఫస్ట్‌కి తీసుకొచ్చారనుకోండి. దీంట్లో ఏ విధమైన అభ్యంతరం ఉంది మీకు నాకుని? లేదు. సో, ఖచ్చితంగా లేదు. అప్రిషియేట్ చేయాలి కదా వాళ్ళని. అవును. అంటే వాళ్ళలో ఒక మోటివేషన్‌ని ఇన్‌స్టిల్ చేస్తున్నారు. ఒక కాన్ఫిడెన్స్‌ని ఇన్‌స్టిల్ చేస్తున్నారు. హ్యాండ్ హోల్డింగ్ అంటాం. కొన్ని నెలల పాటు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి నెక్స్ట్ వీళ్ళతో కాంపిటీషన్‌తో పెడుతున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఆ రకమైనటువంటి హోప్‌ని ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి కదా! ఇది నిజమైతే, ఇది జరగాల్సిందైతే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇది జరగదు. ఇది ఎక్కడైనా జరుగుతుందా? లేదు. అందుకనే ఈ క్వెషన్ గూడా అడిగాను రైట్. మిమ్మల్ని. వాళ్ళేం జేస్తారంటే, దారుణం ఏమిటంటేనండి, డివైడ్ చేసిన తర్వాత అసలు వీడికి ఇది అవసరం లేదు. ఆ! అసలు ఈడికి సాలరీ ఇచ్చే లెక్చరర్ కూడా అవసరం లేదు. ఈడేదో ఏడుపు ఏడుస్తాడు 2 సంవత్సరాల తర్వాత ఆడెక్కడికో పోతాడు. ఏదో నాకు డివైడ్ చేసిన తర్వాత మధ్యలో ఫస్ట్‌లో వచ్చారు గదా 10 మంది. ఈ 10 మందిని నేను బాగా ట్రైన్ చేస్తే వీళ్ళకో ర్యాంకులొస్తే వీళ్ళ మీద నా పేరు నిలబడుతుంది. వీళ్ళ అవసరం లేదు అనేటువంటిది దౌర్భాగ్యం. ఇది దౌర్భాగ్యం. ఇది దురదృష్టకరం. హ్మ్. సో, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ బాధ్యత అందరికీ ఈక్వల్‌గా ఇవ్వాలి గదండీ! ఇప్పుడు మనం ఏమిటి ఒక ఇన్‌స్టిట్యూట్ అంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలున్నట్లయితే ఒక తల్లి ప్రేమని ఎందుకు మనం మాతృదేవో భవ అంటాము. అంత ఈక్వల్‌గా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఆ స్వచ్ఛత ఉన్నటువంటిది అని. ఆ తరువాత పితృదేవో భవ, ఆ తర్వాత ఆచార్య దేవో భవని ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఆ టీచరు కూడా ఆ క్లాస్‌లో ఉన్నటువంటి అందరి మీద అటువంటి నమ్మకంతో వాళ్ళ యొక్క ప్రగతి ఉంటుందనేటువంటిది నమ్మకంతో నేను ఫైనల్‌గా ప్రతి ఒక్కడికి కూడా ప్రగతి మార్గంలో నడిపించాలనేటువంటి వ్యవస్థను క్రియేట్ చేయాలనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం. హ్మ్. సో, అది కాకుండా ఇప్పుడు మీరన్నట్టుగా ఏమిటంటే ఆ 10 మందిని పట్టించుకుంటా. నేనదే చెప్తా. మీకు అందరికీ చెప్పేటువంటిది అదే. వాళ్ళకి ఆ 10 మందే కావాలి. సో, వాళ్ళ మార్పు తీసుకొద్దాం. టైం పడుతుంది. సో, కానీ ప్రతి పిల్లవాడు మనకి ఇంపార్టెంట్ కదా! మన పిల్లవాడు మనకి ఇంపార్టెంట్ కదా ఫస్ట్. మరి వాడికి మనం ఏం జేయాలో? ఇప్పుడు నేనేంటంటే వాడిని తిట్టి, వీడిని తిట్టి ఉపయోగం లేదండి. పిల్లలకి ఈ క్షణం కూడా న్యాయం జరగాలి. ఇప్పుడు ఇలాగే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆళ్ళ పేర్లు పెట్టి తిట్టామనుకోండి. మనకేమొస్తుంది? కాదు కదా! ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పిల్లలకి న్యాయం జరగాలంటే ఏం జేయాలి? సో, ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు. సో, వాళ్ళకిప్పుడు మనం ఏం హెల్ప్ చేయాలి? అనేటువంటిది ఆలోచన ఉండాలి. సో, ఆ విధమైనటువంటి డిస్కషన్ జరగాలి. రైట్ సార్. చాలా చక్కగా చెప్పారు. సో, టాపర్స్ జేఈఈ, నీట్‌కి సంబంధించిన టాపర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకుండేటువంటి స్పెషల్ క్వాలిటీస్ ఏంటి అన్న దానికి కూడా. సో, అట్లానే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఒక 3 నమ్మకం, ధైర్యం, నిజాయితీ. ఈ మూడిటిని మీరు టెస్ట్ చేసుకుంటూ కూడా ఎక్కడ మనం తక్కువ ఉన్నాం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళిపోవాలి అనేది కూడా ఎడ్యుకేషన్ డిజైనర్ ఆథర్ సుబ్బారావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో, స్టూడెంట్స్ అట్లానే పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తారని ఆశిద్దాం. ఇది ఇవాల్టి ప్రైమ్ ఎడ్యుకేషన్ స్పెషల్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.